బడేజాన్ గారికి చెప్పానుగా, చైర్మన్కి చెప్పానుగా, కౌన్సిలర్లకు ఇంకా ఓడికి ఇంకా సరే ఇవన్నీ కాదా మీకు చెప్పలే, మా తప్పే, మీది అధికారం ఉంది. ఒక దరిద్రుడిని నేను, నా ఎస్సీ బీసీ అంటున్న మీ సీఎం గారు దరిద్రుల మీద ఇంతమంది కలిసి రావాలన్న పాట కచ్చారు కాడ ఒక తిరణాలు అమ్మవరమ్మ తిరణాలకు నేను అక్కడ ఇక్కడ సందాలు వసూలు చేసి పెట్టా. కొంతమంది వైసీపీ కమ్మ రెడ్లు వీళ్ళు మొత్తం వచ్చి రౌడీజమా నా మీద దౌర్జన్యం చేశారనే దాన్ని తీసుకురావడం కోసం మీ ఎరపతినేని గారు డబ్బులు ఇచ్చి నేను పాట కచేరీ పెట్టాను. ఆత్మసాక్షిగా చెప్పాలి ఏది మాట్లాడినా. ఒక కమ్మది, ఒక రెడ్లుది ఏంది, ఒక ఎస్ఏ మొత్తం జరిగినాయి. నా దానికి వచ్చేళ్ళకి ఆపాల్సిన అవసరం ఏంది? నువ్వు చేసిన తప్పు ఏంటంటే బ్యానర్ మీద బ్యానర్ కట్టాడు. ఎవడు కట్టాడు? కట్టాడండి, కట్టాడు. ఎవడో తెలవక కట్టారండి. మీరు వచ్చి చెప్పొచ్చుగా, నువ్వు నాకు చెప్పొచ్చుగా, నువ్వు వచ్చి నాకు చెప్పొచ్చుగా, అరే దాయిదో బ్యానర్ అని చెప్పొచ్చుగా. మీరు మొత్తం కూడా వైసీపీ మీద వేయాలని. ఎందుకు అంటే నీ బ్యానర్లు కట్టావు అయిపోయింది. నువ్వు పొరుగురు వాళ్ళు 50 మందిని 100 మందిని ఆడికి ఎందుకు పిలిపించుకున్నావు? ఎవరు పొరుగురు వాళ్ళు? పులిపాడు కమ్మోళ్ళందరూ ఆడికి ఎందుకు వచ్చారు? కమ్మోళ్ళు, పులిపాడు కమ్మోళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చారు? కర్రలు తీసుకొని ఆడ నిలబడ్డాక వీళ్ళందరూ పోయింది. సరే, పాట కచేరీ రోజు పులిపాడు నుంచి 50-60 మంది వచ్చి కర్రలు తీసుకొని ఆడ నిలబడ్డాకనే మీరు వచ్చారా? నా పాట కచేరీ కాడికి మీరు వచ్చారా వాళ్ళు వచ్చారా? రా ఎవరిని కొట్టింది కూడా చూపెడదాం. ముందు వచ్చారో చూద్దాం. ఇదిగో మీ పోలీసు వాళ్ళు రౌడీజం కూడా చూపెడతా. దీంట్లో మీ పోలీసు వాళ్ళు రౌడీజం కూడా చూపెడతా. నువ్వు మాట్లాడేటప్పుడు నేను రికార్డు చేయాలనుకో, నేను సైలెంట్ ఉంటా, నువ్వు రెచ్చిపోతుంటావు, నేను రికార్డు చేస్తావు. ఇక్కడ అక్కడ ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి, మా ఆఫీస్లో ఉన్నాయి. ఎవరు కర్రలు తీసుకొని వచ్చినారో నిరూపిద్దాం. ఇద్దరు రాజకీయ సన్యాసం చేద్దాం. తీసుకొని వచ్చారుగా, పరమేశ్వర రెడ్డి జేబులో కత్తి పెట్టుకొని సంగేశ్వరం నుంచి మీరు కత్తులు వచ్చిందిగా, ఇప్పుడు కూడా ఉంటాయి. ఇదే మీడియాని తీసుకొని కత్తులు చూపెడతా. భయపడి మేము మొన్న ఈ మధ్య కూడా జరిగింది కానా సంగేశ్వరంలో మర్డరు. మీ గవర్నమెంట్ లో మర్డర్లు జరుగుతున్నాయిగా, కొట్టుకోవటం కాదు మర్డర్లే జరుగుతున్నాయి. మర్డర్లు జరుగుతున్నాయా? చేసింది వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళేక తీసుకెళ్లారు నిన్న పార్టీలోకి. చేసింది వాళ్ళేగా. వాళ్ళు ఉండలేక రేపు మనం వస్తే సంపుత్రేమోనని చెప్పి అయ్యా మేము ఎట్నో కట్ట లొంగిపోతా అని వచ్చారు. మరి మర్డర్లు చేసిన వాళ్ళు ఎందుకని మీ పార్టీలో మీది అవినీతి లేదుగా? మీరెందుకు తీసుకెళ్లారండి? మీరు అంతకుముందు జనాల కాళ్ళు ఎరగొట్టారా లేదా? ఆయన చెప్తున్నట్టు నిజంగా తీసుకెళ్ళారా మీరు? తీసుకెళ్ళా, వాళ్ళు వచ్చారు. ఓకే, ఇప్పుడు అలాంటి ఎంకరేజ్ చేయకూడదు కదా మరి. ఎక్కడ కొన్నారు వాళ్ళని ఎంకరేజ్ చేసి పార్టీలో రా జెండా మోయ్య అని చెప్పాలా? వాళ్ళంతా వాళ్ళే వచ్చారు, మా మీద కేసు జరిగింది. ఇప్పుడు కోర్టు కూడా ఏం చెప్పుద్ది, అప్పీలుకు పోకుండా కోర్టులకు పోకుండా మనం పరిష్కారం చేసుకోవాలనేది ఉంటుంది. ఎంత మర్డర్ చేసిన వాడైనా ఎవడైనా వాళ్ళు ఆ విధంగా అప్రూవల్ అయ్యి మా పొరపాటు జరిగింది, మేము చేసాము, మేము ఇక నుంచి చెయ్యము, మీతో పాటే ఉంటామని వచ్చారు. సరే ఆలోచిద్దాం, క్షమించి వదిలేశారు. మర్డర్లు చేసిన వాళ్ళని రాష్ట్రపతి ఇవ్వట్లేదా? అదే జరిగింది. అది తప్పేం కాదు కదా. మనిషిని క్షమించటం అనేది మనకి ఉన్నది. అది ఆ పక్కీలోనే పోయింది. అది మహేష్ రెడ్డి గారు ఆ రకంగా ఉండబట్టే ఇవాళ అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. ఎరపతినేని లాగా ఉంటే ఎన్ని మటర్లు 5 ఏళ్ళు కనుక ఎరపతినేని శ్రీనివాసరావు 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, ఒక్క మటర్ జరగలే. మహేష్ రెడ్డి గారు వచ్చినాక 11 మటర్లు అయినాయి. 11 మటర్లు అయినాయి. చిన్న పిల్లల్ని కూడా చంపేశారు కాలువలో వేసి. 8 సంవత్సరాల పిల్లల్ని. ఎందుకు? రీజన్ ఏంది? కారణం వీళ్ళు వడ్ర కార్మికులు కోరీలు ఉన్నాయి. వాళ్ళు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఇచ్చాడు బతుకు తెరువు కానీ, వాళ్ళకి ఇస్తే వీళ్ళు రౌడీజంగా మీరు చేయటానికి లేదని కబ్జా చేయడానికి పోయినరు. చిన్నపిల్లలు అడ్డం పోతే వాళ్ళని కూడా దొక్కిచ్చారు, చంపేశారు పిల్లల్ని కూడా, చిన్న పిల్లల్ని. అది 9 మందిని మటలు చేపించాడు అతను. ఒక దాటన మాస్కులు అడిగినందుకు అతన్ని చంపించారు, సుధాకర్ని. విక్రమ్ అని అంబాపురం ఎస్సీల కుర్రవాడిని వాణి చంపించారు. పోలీస్ స్టేషన్కి రోజు రమ్మని నైట్ ఇంటికి పోయాన్ని వాణి చంపించారు. అది అవినీతి పరి. వాళ్ళు చేసిన రౌడీజాలు ముక్కలు నరికారు ఎస్సీలనే. అది జరిగింది. దళితులకు అన్యాయం జరుగుతూనే ఉందంటారా? జగన్ వచ్చినాక అన్యాయం జరుగుతుంది దళితులకి. ఇంతకు ముందు ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. ఈ అమ్మఒడి ఇస్తుండు, ఈ మందు మాఫియా, గుటకా మాఫియా, మందు మాఫియా, ఉసుక మొత్తం మాఫియా జరుగుతున్నాయి. ఎరపతినేని శ్రీనివాసరావు గారు గవర్నమెంట్ లేకపోయినా ఎవరికైనా అయ్యా నేను అని పోతే 5,000 10,000 సాయం చేస్తాడు. ఇప్పటికి 5 సంవత్సరాలు జనాలను పట్టుకొని జనం మధ్యలో ఉన్న నాయకుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు. అది మహేష్ రెడ్డి గారు ఎవరికైనా దెబ్బ తగిలిందాయా వాళ్ళ డబ్బులు అడిగితే నా ఇంటి పేరు కాసులు, నా కాడు కాసుల్లో అన్న రకం మహేష్ రెడ్డి గారిది. అది. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న
తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.